దేవుడి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. ఈ ఉదయకాల సమయం నిజంగా ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వచ్చినప్పుడు 1997 సంవత్సరం నాకు గుర్తొచ్చింది. కారణం ఏంటంటే 1997 నుంచి 2000 సంవత్సరం వరకు తమిళ ప్రాంతంలో మా నాన్నగారు మేము చిన్నపిల్లలు అప్పుడు శామ్యుయల్ పీటర్ గారిని దైవజనులు ఉండేవారు. వారితో కలిసి ఇక్కడ పరిచయం చేసిన రోజులు గుర్తొచ్చినాయి. ఈ తండ్రం పాడిపేట ఇవన్నీ కరపత్రులు నేను జాషువాయి గారితో పాటు వస్తూ ఉండగా వాటితో ఆ అనుభవాన్ని పంచుకుంటూ వచ్చాను. మరలా చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రాంతం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు చూస్తే మొత్తం ఊరు ఎక్కడ ఉండేది, తన్నం మొత్తం ఈ ముళ్ళ పొదలో ఇవే ఉండేవి, అడవిలాగా ఉండేది చూడడానికి. కానీ దేవుడి మహాకృపను బట్టి ఇది నాన్న దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడి మహిమ కలుగును గాక. ప్రత్యేకముగా మరి ఇది నాన్న మమ్మల్ని ఆహ్వానించిన మరి పాస్టర్ గారు యమునా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా తిరుపతి ప్రాంతంలో దేవుడు చాలా ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడండి. గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. కేవలం ఇదివరకు పురుషులు మాత్రమే సేవ చేయడం మనం చూసాము. కానీ స్త్రీలు కూడా దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను నిజంగా మరి వలె యేసు ప్రభు తిరిగి లేచాడు మీ సువార్తను మరి ఏ విధంగా బయట తీసుకెళ్ళిందో, సమరయ స్త్రీ నిలబడి ఇదిగో నేను చేసినవని నాతో చెప్పిన వాడు చూద్దురు అని చెప్పి అది నా గ్రామానికి సువార్త తీసుకెళ్ళిందో, ఏదైనా కూడా సహోదరులు దేవుడి కొరకు నిలబడడం అనేది ఆశ్చర్యం అండి. గొప్ప కార్యం దేవుడు చేస్తాను. నిజంగా అనిపించింది ఈ తిరుపతి జిల్లాలో దేవుడు గొప్ప ఉద్యమాన్ని పుట్టించబోతున్నాడు. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. విశేషమైన అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇదివరకే మరి పాస్టర్ గారు వాక్యం చెప్తూ వచ్చారు. వారిని వాట్సాప్లో చూడడం తప్ప నేరుగా చూడడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవుడి మహిమ కలుగును గాక. ప్రియమైన ఏంటన్నా మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. నాతో కూడా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చదువు సిస్టర్. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్టుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు మనం ఆలోచించవలసిన గొప్ప ఆలోచన ఏంటంటే మందిరంలో ఏముంటుందో తెలుసుకోవాలి. మనం ఏమండి దేవుడి మందిరానికి వస్తున్నాం, కానీ చాలా మందికి దేవుడి మందిరానికి వచ్చిన దేవుడి మందిరం విలువ తెలియదు. ఒకవేళ దేవుడి మందిరానికి వచ్చిన దేవుడి యొక్క మందిరం యొక్క బాధ్యత అనేది తెలియదు. చాలా మంది దేవుడి మందిరానికి ఎలా వస్తారంటే వచ్చామంటే వచ్చాం, ఉన్నామంటే ఉన్నాం, వెళ్ళామంటే వెళ్ళామనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడి మందిరం గురించి రాయబడిన మాట ఏంటంటే మరి సహోదరి మరి సేవకురాలైన యమునా గారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం కూడా చెప్పొచ్చు. ఇది ఏమంటాం, ఈ మందిరమునకు ఎవరి పేరు పెట్టబడింది? దేవుని యొక్క పేరు ఏం చెప్పినట్టు పెట్టబడింది. దేవుడి మహిమ కలుగును గాక. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆమె పేర్లు పెట్టుకుంటున్నారు. దేనికి చెప్పండి? దేవుడి పేరు వెళ్ళిపోయింది, ఎవరి పేరు వచ్చింది? ఆమె పేర్లు. ఒకవేళ డానియల్, నా పేరు డానియల్ కదా, డానియల్ కృపా మందిరం. ఏ మందిరం? డానియల్ ఆశీర్వాదపు మందిరం, డానియల్ దీవెన నిలయం. ఇక దేవుడు కనపడితే ఎక్కడ కూడా. కానీ వాక్యం సెలవిస్తుంది ఈ మందిరానికి ఎవరి పేరు అంటే దేవుడి పేరు పెట్టబడింది. ఎందుకు చూడండి సిస్టర్, దానిని కోరుకుని పరిశుద్ధ పరిచితిని. దేవుడు ఈ మందిరానికి ఎవరి పేరు అంటే ఆయన పేరు పెట్టబడింది. రెండవదిగా ఆయన పేరు పెట్టబడిన ఈ మందిరాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధపరిచాడు.
ఇది దేవుని మందిరం. రెండోది ఇది పరిశుద్ధపరచబడిన మందిరం. కింద చదవండి. నా దృష్టియు ఇక్కడ ఏముంది? మూడవదిగా దేవుని యొక్క దృష్టి ఉంది. మనుషుల దృష్టి కాదు, ఇక్కడ ఉంది. ఎవరి దృష్టి? దేవుని దృష్టి. దేవుడి పేరు పెట్టబడిన మందిరము, పరిశుద్ధపరచబడిన మందిరము, దేవుని దృష్టి ఉన్న మందిరము. చదవండి అమ్మా. నా మనస్సును అంటే నాలుగోది దేవుని యొక్క మనస్సు ఉన్న మందిరము, నిత్యము. ఆ పైన కూడా మనం చూస్తే ప్రార్థనలు వినబడే మందిరమని, స్వస్థతలు కలిగిన మందిరమని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మందిరంలో ఏమన్నట్టు ఇది దేవుని పేరు పెట్టబడిన మందిరం, పరిశుద్ధపరచబడిన మందిరం. అంత మాత్రమే ఏమంటే దేవుని దృష్టి ఉన్న మందిరము, దేవుని మనస్సు ఉన్న మందిరము. మందిరంలో ఏమున్నాయి? దేవుని పేరు ఉంది. మందిరం ఏమైంది? ఆయన పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధత మాత్రమే కాదు, మందిరంలో ఏముంది? ఆయన దృష్టి కూడా ఉంది. మందిరంలో ఏముంది? ఆయన మనస్సు ఉంది. మందిరంలో ఉంది? ప్రార్థనలు వినబడుతున్నాయి, స్వస్థతలు ఉన్నాయి. ఎక్కడ? మందిరంలో. ఓకే, దేవుని మందిరంలో ఉన్నాయి. మరి దేవుని మందిరంకి వచ్చేవారు ఎలా ఉండాలి? ఒకసారి నాతో ఇప్పుడు 84వ కీర్తన, 84వ కీర్తన చూద్దామా? 2వ వచనం. యెహోవా మందిరమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతున్నది. దేవుని మందిరంకి వచ్చే వారికి ఉండవలసిన దేవుని మందిరంలో ఏముందో తెలుసుకున్నాం. దేవుని మందిరంలో ఏముంది? ఆయన పేరుంది, ఆయన పరిశుద్ధం ఉంది, ఆయన దృష్టి ఈ మందిరం మీద ఉంది. మరి దేవుని మందిరంకి వచ్చేవారు ఎలా రావాలి? ఇక్కడ రాయబడింది ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. బైబిల్ సెలవిస్తున్న మాట, ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరిచే దేవుడు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, దేవుడు అని ఇంకా స్వస్థపరచట్లేదే అంటాం. వాస్తవానికి నువ్వు స్వస్థపరచకపోవడానికి, నీ ప్రార్థన వినకుండా పోవడానికి, నీ ప్రార్థనకి జవాబు రాకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆశతో రాట్లా. చాలా మంది ఏంటంటే స్వస్థత వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు, మా రాదు దేవుని మందిరానికి. కార్యం జరిగిన తర్వాత మళ్ళీ దేవుని మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు ఒకసారి గమనించండి, కొంతమంది ఇలాగే వచ్చాడు, స్వస్థపరచబడ్డారు, వెళ్ళిపోయారు. కానీ తిరిగి మరలా అదే అనారోగ్యం వచ్చిన దేవుడు గుర్తు వస్తున్నారు. కనుక దేవుని మందిరానికి వచ్చే వారికి ఉండవలసిన లక్షణం అంటే ఆశతో దేవుని మందిరానికి రావాలి. అదే వచ్చిన చూడండి, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. దేవుని మందిరానికి వచ్చే వారు ఎలా రావాలంట? ఆనందంతో దేవుని మందిరానికి రావాలి. దేవుడి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, కింద ఒక మాట రాయబడి చూడండి, 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతింతురు. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఆరాధన భావముతో రావాలి, ఆరాధన హృదయంతో రావాలి. దేవుడు చేసిన ప్రతి మేలు తలపోసుకుంటూ రావాలి. కొంతమంది ఇళ్ళకాల ఎలా ప్రారంభం తెలుసా? మందిరికి వచ్చాడు, అక్కడ సనగడం మొదలు పెట్టి ఇక్కడ వస్తారు. కొన్నిసార్లు నేను గమనించుకుంటాను, మా విశ్వాసం చూస్తుంటే సంఘంలో ఇంటి దగ్గర గొడవ అవుతుంది, మందిరం ముందుకు వచ్చి బండి తాళం వేసేదో తిడతా ఉంటాడు. ఆయన అన్నీ అయిపోతాయి. అంటే మందిరంలోకి వచ్చే లోపల సర్దు పెట్టుకొని లోపలికి వస్తుంటారు. ఎలా రావాలి మందిరానికి? ఆనందంగా రావాలి, ఆశతో దేవుని మందిరానికి రావాలి. ఆరాధన భావం ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఆరాధన అనేది నీ గృహంలోనే ప్రారంభం అవ్వాలి అంటూ చూడండి. అంటాడు 10వ వచనం చూడండి, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మందిరికి ఎలా రావాలంటున్నారు? అది దేవుని మందిరికి వచ్చినప్పుడు అవగాహనతో రావాలి. ఇది ఏమని? దేవుని మందిరం అని, దేవుడు నివసించే స్థలం అని. ఇందాక బ్రదర్ ఆరాధన చేస్తున్నప్పుడు చాలా ప్రాసెస్ చేస్తూ చాలా వర్డ్స్ వాడుతూ వచ్చాడు. దేవుని షకీనా మేఘం ఉంటుంది. ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా ఆ స్పిరిట్ లీడ్ ని చూస్తూ వచ్చాడు. దేవుని అభిషేకం ఉంటుందండి దేవుని మందిరంలో. అందుకే ఎలా ఉంటా దేవుని మందిరం అని అవగాహనతో రావాలి. చాలా మంది మందిరానికి వస్తుంటే ఎలా వస్తారు తెలుసా? ఇదేదో 4 గోళ్ళని వస్తుంటాయి. 4 కోళ్ళ కాదండి ఇది దేవుడు నివసించే, దేవుడు వశించే, దేవుని ఆత్మ సంచరించే స్థలం ఇది.
సంచారం. దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. చివరిగా చూడండి 12 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ. నీయందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. దేవుని మహిమ కలుగుగాక. దేవుని మందిరంలోకి ఎలా రావాలి? నమ్మకముతో రావాలి. ఎలా అంట? ఆశతో రావాలి, ఆనందంతో రావాలి, ఆరాధన భావంతో రావాలి. ఇది దేవుని మందిరం అని అవగాహనతో రావాలి. ఎలా పడితే అలా రావడానికి చూడండి, ఎప్పుడైనా దేవుని మందిరికి వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది సమయం. ఏమంట? సమయానికి దేవుని మందిరానికి రావాలి. ఎక్కడికో వెళ్ళినట్టు ఫంక్షన్లకు వెళ్ళినట్టు రామాకండి. భయముతో భక్తితో దేవుని మందిరానికి రావాలి. చివరిగా చూడండి, దేవుని మందిరానికి ఎలా రావాలి అంటే నమ్మకముతో రావాలి. వాక్యం సెలవిస్తున్నమాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తూ నువ్వు ఎవరినప్పటికీ కూడా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు విశ్వాసంతో నమ్మకంతో దేవుని మందిరం రా, అద్భుతాలు చూడబోతాం. ఆమేన్. ఆశ్చర్యకరమైన క్రియలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నారు. నాకించి ముందుగా ప్రసంగించిన మరి పాస్టర్ గారు చెప్తూ వచ్చి ఎన్నో సాక్ష్యాలు వారు తీసుకుంటూ వచ్చారు. ఒక ఆత్మ అభిషేకం కలిగి ప్రార్థన చేసినప్పుడు, నమ్మకంతో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు ఎంతటి అద్భుతమైన చేయగలడు. ఆమేన్. చచ్చిన లాజర్ని లేపగలిగాడు దేవుడు. చనిపోయిన కుమారుడు పాడి మీద వెళ్తే వాడు ఆ పాడి ముట్టగానే వాడు లేచి కూర్చున్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆ నమ్మకంతో విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రం చెందు ముట్టుగానే ఆమె స్వస్థపరచబడింది. ఆయన అంటాడు, కుమారి ఏమంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ నమ్మకం నిన్ను స్వస్థపరిచింది. 35 సంవత్సరాలు బెతస్దా పడిన వాటిలో నువ్వు నమ్ముతున్నావు, వారించగలరా? అయ్యా నీకు సాక్ష్యం ఇది. కుష్ఠువాడు దేవుడు స్వస్థపరిచాడు, గుడ్డివారు స్వస్థపరచబడ్డారు. ఈ మందిరంలో దేవుడు అద్భుతం చేయను గాక. యమునా గారు మరి పాస్టర్ గారు ప్రారంభించిన ఈ పరిచర్యలో దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ఈ ప్రాంతంలో దేవుడు తన ఆత్మ సంచారం జరిగించును గాక. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ మందిరంలో అడుగు పెడుతూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు ఊహించని రీతిగా అద్భుతాలు జరిగించును గాక. కుటుంబాలు కట్టబడును గాక. పిల్లలకు దేవుడు గొప్ప భవిష్యత్తును ఇచ్చును గాక. వృద్ధులు బైబిల్ సర్వీసుల ప్రకారము యవనస్తులు ఏం చూడబోతున్నారు? దర్శనాలు. వృద్ధులుగా ఏమంట? కలలు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక ఇంటి కొద్ది మాటలతో దేవుడు వినికల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడిన దాకా. థ్యాంక్ యూ. మరి శ్రేష్ఠ సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు, చేరవచ్చిన దైవజనులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తున్నాం. మనం ఏ మాసంలో ఉన్నామండి? క్రిస్మస్ మాసంలో ఉన్నాం. అయితే 4 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో బయట ఉన్న కారిడార్లో క్రిస్మస్ ఆరాధన 2021వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఆ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఈ స్థలంలో మందిరము స్థాపించాలనే ఆలోచన, కోరిక సిస్టర్ గారు 4 సంవత్సరాల క్రితం నాతో తెలియజేశారు. మరి సిస్టర్ గారు అప్పుడు ఆ దినాల్లో రిక్షాకాలంలో ఉన్న సంఘానికి వచ్చేవారు. అయితే మనం చేసిన ఏ ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. ఆయనకున్న పేరు ఏంటండి? ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి మరి ఇక్కడికి సిస్టర్ గారు గత 3 వారాల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా రావాలని పిలిచినప్పుడు ఇక్కడికి రావడానికి నేను 2 ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని రావాల్సి వచ్చింది. అయితే క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. ఎవరిని తీసుకెళ్ళాలి నాకు తోడుగా అన్నప్పుడు మరి మా యొక్క స్నేహితుడు డానియల్ పాస్టర్ గారిని నేను పిలిచినప్పుడు వారి వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి చక్కగా మంచి వాక్యాన్ని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. కొన్ని సంవత్సరాల పట్టొచ్చేమో కానీ ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనం చాలా చక్కగా చెప్తూ ఉంటాం. ఆయన మన పాపాల నుంచి విమోచించడానికి వచ్చిన దేవుడని, రెండవదిగా ఆయన మనకు తోడుగుండే దేవుడు ఇమ్మానుయేల్ అని చెప్తుంటాం. మూడవదిగా ఆయన ఎవరేంటంటే ఆయన మనకి ఆదరణించే దేవుడు. సిమియోను గురించి ఒక మాట మనం చూసినట్లయితే బైబిల్ ఆ మాట మీకు గుర్తు చేస్తూ లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, యెరూషలేమందు సిమియోను అనే ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎవరంటే సిమియోను? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, అంటే దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు.
ప్రజలు ఏమై ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, మనశ్శాంతి లేక జీవిస్తున్న ప్రతి వ్యక్తికి మనశ్శాంతిని, సమాధానాన్ని, ఆదరణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మన పాపాలను క్షమించే దేవుడు మాత్రమే కాదు, మనకు తోడుగా ఉండే దేవుడు మాత్రమే కాదు, నీవు ఆదరణ లేక కొట్టబడుతున్న సమయాలలో నీకు ఆదరణ దయచేసే దేవుడని ప్రభు చెప్తున్నాడు. ఆ రీతికి ఇక్కడ చేరి వచ్చే ప్రతి ఒక్కరిని, ఈ మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని, ఇది మొదలుకొని ఈ స్థలంలో జరిగే ప్రతి ఆరాధనలో దేవుడు ఆయన మందిరంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తిని ఆదరించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.